చెల్లె ఏమైందిరా నీ కింద పడింది తెలుసు ఏమైంది 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 ఏమైందిరా ఏమైంది ఏమైంది అన్న కాలేజ్ లో ఫీజు కట్టనందుకు సార్ ఎల్లగొట్టిండు అన్న. ఎవర్రాడు మనిషా గారిదా ఆడపిల్లని బయటకు వెళ్ళకూడదా కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టకపోతే అయినా నేను నిన్న చెప్పినా కదా చెల్లి పైసలు ఒక తన పెడుతున్నావు తీసుకోవరా పొద్దున తీసుకొచ్చుకోరా అని చెప్పినా కదా నేను అంత మంచిగా చెప్పినా ఎందుకు తీసుకోరా నువ్వు నేను అది నన్ను అడిగినా అన్న అడిగితే లేవని చెప్పి తిట్టి పంపించింది. కాదురా నువ్వు అయినా దాన్ని ఎందుకు అడిగినావు పైసలు ఎడబెట్టినో నీకు చెప్పినా కదా చక్కగా తీసుకొచ్చుకొని సార్ కట్టుకుంటూ అయ్యేపోతుండే మళ్ళీ దాన్ని ఎందుకు అడిగినావు నువ్వు మళ్ళీ అట్లా తీసుకుంటే నిన్నేమన్నా అనగలనా అని ఒక మాట అడిగినా అన్న వద్దన్నది. దాన్ని ఏంద్రా అడిగేది దానికి ఏంద్రా చెప్పేది నువ్వు ఇంకొకసారి దాన్ని ఎప్పుడు అడగకు నీకు పైసలు కావాలంటే నన్ను అడుగు నేను సపరేట్గా ఇస్తా దాని ముంగట అడగకు బ్యాగ్ తీసుకో నడు ఫీజు కడుతుపా ఎవడాడు నేను పంపిస్తున్నా ఏంటా మీ సారు ఏనా ఏమయ్యా సారు పిల్లలు ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించుడేనా ఇదేనా మీ కాలేజీ పద్ధతి ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించకపోతే లోపల కోసం పూజ చేస్తారు అనుకున్నావా అరే కడతారు సార్ ఓ రోజు వెనక ఓ రోజు ముంగడ కడతారు మేము కాలేజీ చేయలేదా మేము చదువుకోలేదా మాకు కొత్తగా చెప్తుర్రు నువ్వు చదువుకోవచ్చయ్యా ఇది గవర్నమెంట్ కాలేజీ కదా ప్రైవేట్ కాలేజీ ఈ ఫీజు అంటే టైం కట్టాల్సిందే. అరే ఏ కాలేజ్ అయితే ఏంటి సార్ కొంచెం టైం అయితే ఇవ్వాలి కదా ఇచ్చినాం 10 రోజులు టైం ఇచ్చినాం ఇంతవరకు కట్టలే మీ చెల్లె అందరు కట్టలేదా అరే 10 రోజులు ఇస్తే సరిపోతుందా సార్ ఒక్కోళ్ళ పరిస్థితి ఒక్కో లెక్క ఉంటుంది కొంతమంది కట్టలేరు మీరు స్టూడెంట్స్ పైన బిజినెస్ చేస్తే ఎట్లా ఒక 4 రోజులు టైం ఇవ్వాలి ఎట్నో కట్టుకుంటారు కదా అందరి పరిస్థితులు ఒక లెక్క ఉండదు కదా నేను ఇదేదో చెప్తున్నావు అయ్యా ఇంత పెద్ద కాలేజీ నడపాలంటే మా బాధలు మాకు ఉంటాయి కదా ఫీజులు కట్టాలి కదా మరి కట్టకపోతే మేము ఎట్లా నడిపిస్తాం వాళ్ళకి చదివి ఎట్లా చెప్తాం సార్ మేము మొత్తమే కట్టమంటలేము కదా మీ బాధలు మీకు ఉంటాయి అది మాకు తెలుసు మీరు ఫస్ట్ స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత ఫీజులు తీసుకోండి మీరైతే ఇయర్ ఎండింగ్ అయిపోయే వరకు అయితే ఫీజులు వస్తుంది సర్టిఫికేట్లు బయటికి ఇయ్యారు కదా మేము కూడా చేసినాం సార్ కాలేజ్లో ఇప్పుడైతే సగం ఫీజు కడుతున్నా మా చెల్లెలు అయితే చదువుకోండి పోరాను కాలేజీలకు